వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో దయచేసి మీరు ఒకసారి ఒక చిన్న విషయాన్ని గమనించగలరు. మనము యెషయా గ్రంథం 60 అధ్యాయాన్ని ధ్యానిస్తున్నామని చెప్తున్నప్పటి నుండి చాలా మందిలో మరి దేని వలన ఆసక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. నేనైతే ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి నుంచి 22 వచనాలు అయిపోయే లోపల కొంతమంది జీవితంలో అద్భుతము జరగబోతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు నమ్మండి, ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చూడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ముఖ్యంగా ఈ రోజున మరి ఒక మంచి పరిచర్య నిమిత్తమే హైదరాబాద్ పట్టణం రావడానికి దేవుడు కృపనిచ్చాడు. హైదరాబాద్ మీతో మాట్లాడిన దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరగాలని మీరు ప్రార్థించండి. విజయవంతంగా దేవుడు చేస్తారని మేము కూడా నమ్ముతున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనంలో, నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొను, నెబాయోతు పొట్టేళ్లును నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన యొక్క మందిరమును శృంగారమైనదిగా దేవుడు ఎంచుచున్నాడు. ఆ శృంగారమైన మందిరమును శృంగారించదని చెప్పుచున్నాడు. దానికోసం ఏమి కావాలండి? కేదారు గొర్రె మందలని చెప్తున్నాడు దేవుడు. అదేవిధంగా దేవదారు గొర్రెలన్నీ, కేదారు గొర్రెలన్నీ పొట్టేళ్లను నీ పరిచర్యకు ఉపయోగములగునని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఒక పశువుల మంద అనేది ఉన్న చోట ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. పాడి పంట ఉన్న చోట ఎంతో దీవెన ఉంటుందండి. చూడండి, ఈ రోజున ప్రతి రైతులు కూడా ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ట్రాక్టర్స్ కానీ మిషన్స్ కానీ ప్రతిదీ ఏ వర్క్ చేయాలన్నా కూడా మిషన్స్తో చేస్తున్నారు. చూడండి, మిషన్స్ వచ్చి మరి విలేజెస్లో ఏం జరుగుతుందంటే పాడి పశువులు లేవు అంటే ఎరువు మరి ఎలా అండి? ఎరువు కావాలి అని అంటే పశువులు ఉండాలి, మంద ఉండాలి. చూడండి, మనకు ఏది ఉండకూడదు, అసలు పశువు ఉండకూడదు, మనకు ఏది అసహ్యమైనది ఉండకూడదు, మనకు ఒక పశువుల కొట్టం ఉండకూడదు అనుకుంటే అసలు ఎరువు అనేది ఉండదండి. ఒకసారి చిన్నగా జనరల్ విషయం మనం ఆలోచిద్దాం, ప్రాథమికంగా మనం ఆలోచిద్దాం. చూస్తే మరి ఈ మిషన్స్తో వరి కోయడం కానీ పంటలు తీయడం కానీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఎరువు వచ్చేసరికి కూడా ఆర్టిఫిషియల్గా మనం ఎరువు వేసుకోవాల్సి వస్తుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది? అది మన ఫుడ్లోకి వస్తుంది. ఫుడ్ ద్వారా ఏం కలుగుతుంది? రోగాలు వస్తున్నాయి. మళ్ళీ రోగాలతో మనం ఏం చేస్తున్నాం అంటే మెడిసిన్ వాడుతున్నాం. చూడండి ఎందుకు దారితీస్తున్నాం. ఎందుకు దేవుడు గొర్రెల మందలకి, తర్వాత పశువులకి, మరి మేకల మందలకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నాడు? ఒకటి, పరిశుద్ధమైన బలిగా అర్పించుటకు దేవుడు దాన్ని ఒక చిహ్నంగా ఉంచాడు. మరి ఎక్కడ చూసినా యాకోబు గారి జీవితంలో చూడండి ఎంత అద్భుతమైన ఒక ఆశీర్వాదమో తెలుసా అండి. తన మామతో ఒక ఛాలెంజ్లో యాకోబు గారు ఉన్నప్పుడు చెప్పాడు, ఈరోజు ఈ రీతిగా మంద ఈనితే, అంటే ఒక పోలికగా మంద ఈనితే అది నాదవుతుంది, మరొక పోలిక ఈనితే మంద మామదవుతుందని యాకోబు గారు ఒక ఛాలెంజ్ వేశారు. ఆ సందర్భంలో చీనారు గొంజు చెట్ల చువ్వలు తీసి నారలుగా చీరి యాకోబు గారు ఏం చేశారు అంటే ఆ యొక్క నేలపైన పరిశారు. ఏవైతే ఆ యొక్క గొర్రెలు వాటిని దాటి వెళ్ళాయో అలాగే ఆ నారలు ఎలాగుంటాయండి, దారాలుగా అలాంటి మంద ఈనినప్పుడు మామగారి ఛాలెంజ్లో యాకోబు గారు గెలిచాడు. అదేవిధంగా మరొకసారి ప్లెయిన్గా ఉన్న నేలపైన పచ్చిక పైన ఆ మందను దాటేటట్టుగా చేశాడు. అప్పుడు ప్లెయిన్గా ఉన్న గొర్రెలు ఈనాయి. అప్పుడు కూడా మామగారి ఛాలెంజ్లో యాకోబు గారు గెలిచారు. చూడండి, మన పక్షంగా దేవుడు ఉంటాడు. గొర్రె మందలు అన్నీ కూడుకొని మన పక్షంగా ఎదుటగా యాకోబు ఒకే రోజుల ధనవంతుడు కావడానికి గల కారణం దేవుని ప్రణాళిక. మన ఉద్దేశంలో మనం అందరం పైకి రావాలి, ఒకే రాత్రిలో నేను గొప్పవాడిని అయిపోయాను మనం ఆలోచిస్తాం. కానీ దానికి గాడ్స్ ప్లాన్, దేవుడి ప్రణాళిక ఉండాలి. ఒక రాత్రిలో మనం గొప్పవాళ్ళు కావడానికి మన కష్టార్జితము, మన సొంత ప్లాన్స్ ఏవి కూడా పనిచేయవు. కానీ దేవుడి ప్రణాళిక అద్భుతమైన మన జీవితంలో ఆయన యొక్క చిత్తము ఖచ్చితంగా ఆశ్రయం తీసుకుని వస్తున్నది. ఈ రోజున యెషయా గ్రంథం 60వ వచనం ప్రకారం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. అదేవిధంగా నేను ఒకసారి గమనించగలను, మరల చెప్తున్నాను. ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22 వచనాలు అయిపోయే లోపల ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఎంతమంది దీవించబడతారో కామెంట్లో మీరు చూడబోతున్నారు, లైవ్గా కూడా మీరు చర్చ్లో చూడబోతున్నారు. ఇలాంటి మాటలతో దేవుడు అందరిని మనం దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో మరి హైదరాబాద్ పట్టణం నుండి వీళ్ళతో మాట్లాడడానికి కృపనిచ్చారు. అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథం 60వ వచనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ తండ్రి కూడుకొను,
అని నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రభువా, నా బలిపీఠం మీద అవి అంగీకారం లగును, నా శృంగార మందిరం నేను శృంగారించని చెప్పుచున్నా. అవునయ్యా, మేమే ఒక మందిరము, మేమే మాలోనే ఒక బలిపీఠం ఉన్నది తండ్రి. మమ్మల్ని మీరు శృంగారించే దేవుడు, పరిశుద్ధతతో అలంకరించే దేవుడు అయించున్నాడు. అదే విధముగా మరి తన పశువులను గూర్చి మందలను గూర్చి నువ్వు ఎంతగా పరిశుద్ధ లేఖంలో రాసి ఉంచావో, ఈ రోజున అంతరించిపోతున్న అయ్యా తన పశువుల మందలు ప్రభువ, ఇదిగో అంతరించిపోతున్న పల్లెటూర్లు తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ఆశీర్వదించండి మా దేశాన్ని, మా పట్టణాన్ని దీవించండి, సస్యశ్యామలంగా ఉంచండి. ఇదిగో ముఖ్యంగా మందిరాలను సస్యశ్యామలంగా ఉంచండి. మందిరంలోకి వస్తున్న వారిని ఒక బలిపీఠంగా, ఒక బలియాగంగా మీరు మార్చండి. మహిమ తెచ్చుకోండి. ఈ రోజు కుటుంబం జరుపుకుంటున్న బిడ్డలని, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలని, ఇదిగో వివాహ సంబంధాలు చూసుకుంటున్న బిడ్డల్ని ముఖ్యంగా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయి. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారిని స్వస్థపరిచి బయటికి ఇంటికి పంపించండి. ఎవరైతే ఇబ్బందిలో ఈరోజు అప్పు కట్టాలి, ఈరోజు ఈఎంఐ కట్టాలి, ఈరోజు నాకు ఇబ్బంది ఉందనుకుంటున్న వారందరికీ ఏదో రకంగా డబ్బులు సమకూర్చండి. మీరు సమకూర్చుతాను ఈరోజు మాట్లాడేవు కదా తండ్రి. ఏదారు గొర్రె మందులు నీ కోసం సమకూర్చబడినని చెప్పిన ఒక తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అయా తన గృహాలకి ముగ్గు వేసుకోవడం, ఆయా పునాదులు కట్టుకోవడం, గృహ ప్రతిష్టతలు, గృహ కార్యక్రమములు తల్లి ఆయా శుభకార్యములు ఉంచావో, ఈ రోజున అంతరించిపోతున్న అయ్యా తన పశువుల మందలు ప్రభువ, ఇదిగో అంతరించిపోతున్న పల్లెటూర్లు తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ఆశీర్వదించండి మా దేశాన్ని, మా పట్టణాన్ని దీవించండి, సస్యశ్యామలంగా ఉంచండి. ఇదిగో ముఖ్యంగా మందిరాలను సస్యశ్యామలంగా ఉంచండి. మందిరంలోకి వస్తున్న వారిని ఒక బలిపీఠంగా, ఒక బలియాగంగా మీరు మార్చండి. మహిమ తెచ్చుకోండి. ఈ రోజు కుటుంబం జరుపుకుంటున్న బిడ్డలని, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలని, ఇదిగో వివాహ సంబంధాలు చూసుకుంటున్న బిడ్డల్ని ముఖ్యంగా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయి. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారిని స్వస్థపరిచి బయటికి ఇంటికి పంపించండి. ఎవరైతే ఇబ్బందిలో ఈరోజు అప్పు కట్టాలి, ఈరోజు ఈఎంఐ కట్టాలి, ఈరోజు నాకు ఇబ్బంది ఉందనుకుంటున్న వారందరికీ ఏదో రకంగా డబ్బులు సమకూర్చండి. మీరు సమకూర్చుతాను ఈరోజు మాట్లాడేవు కదా తండ్రి. ఏదారు గొర్రె మందులు నీ కోసం సమకూర్చబడినని చెప్పిన ఒక తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అయా తన గృహాలకి ముగ్గు వేసుకోవడం, ఆయా పునాదులు కట్టుకోవడం, గృహ ప్రతిష్టతలు, గృహ కార్యక్రమములు తల్లి ఆయా శుభకార్యములు, ఆయా చిన్న బిడ్డల కార్యక్రమాలు ఏవి ఉన్నా కూడా, స్కూల్స్ వెళ్తున్న వారిని, కాలేజ్కి వెళ్తున్నవారిని, ఆఫీస్కి వెళ్తున్నవారిని, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి మమ్మల్ని అందరినీ దీవులతో తృప్తిపరిచి దీనితో నడిపించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.